హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కొంచెం లేట్ అయింది. ఏమీ అనుకోకండి. ఇన్‌స్టాలో కూడా అడుగుతున్నారు ఎప్పుడు పెడతారు సిస్టర్ అని. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవుతున్నందుకు. వీడియో వేరే పని పడిందనమాట. దానివల్ల కొంచెం ఆలస్యమైంది. లేదంటే నిన్నే ఈ వీడియో పోస్ట్ చేసేదాన్ని. సో, ఈరోజైతే నేను ఈ వీడియోలో నా కూతురికి పూల జడ ఎలా వేశాననేది మీతో షేర్ చేసుకుంటానండి. అలానే ఎలా ఉందో కూడా లాస్ట్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేను మొన్న మార్కెట్‌కెళ్ళి పూలు తీసుకొచ్చానని చెప్పాను కదండీ! ఆ పూలన్నిటిని కూడా రెండిట్లో కూడా సెపరేట్ చేసేసాను. నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కవర్ ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేదు. ఇంకా అక్కడ పెద్దమ్మాయి కవర్ ఇచ్చి అందులో పోసేసింది. ఇంకా ఒక్క కవరే కాబట్టి 2 కూడా ఒకే దానిలో ఏసేసాను. ఇంతలోనే పూల జడ వేసిన పెద్దమ్మ కూడా వచ్చేసింది. నేనేమో ఇక్కడ పిల్లలకి నేరుగా జడకి వేసేసిద్దనుకోని ఇద్దరికీ కూడా స్నానం చేపించేసాను. ఆ పెద్దమ్మ అయితే రాగానే చీపురైతే అడిగింది. అందులో పుల్లలు తీస్తుందనమాట. అంటే చీపురు పుల్లలకి గుచ్చాలి మల్లెపూలనేవి. ఇక్కడ మా బుడ్డదేమో పూలు తీసుకురా అంటే చేత్తో కనకంబరాలు తీసుకొస్తుంది. అయ్యేమో కూలర్ ఏసామనమాట. బయట పెట్టేశారు మా వారు. ఆ కూలర్ గాలికి మొత్తం ఎగిరిపోతున్నాయి. అందుకని కనకంబరాలు తీసుకురాకుండా ఓన్లీ మల్లెపూల వరకే బయట తీసుకొచ్చి పెట్టాను. చీపురు పుల్లలైతే ఇక్కడ ఇద్దరికి కదండీ! అందుకని 8 తీశారనమాట. ఆ 8 పుల్లల్ని కూడా చాకు పెట్టి మొత్తం కూడా రఫ్ అండ్ టఫ్‌గా అంటే పైన ఏమి పొట్టు లేకుండా స్మూత్‌గా అంటే చేసేశారు. అంటే పువ్వు విచ్చిపోకుండా ఉండాలి కదా! అందుకోసము పుల్లనైతే బాగా అయితే చాకుతోటైతే గీరేశారు. ఇలా ఒక్క జడకొచ్చి 4 పుల్లలు పడతాయి. అందుకని ఇద్దరికి కలిపి 8 పుల్లలైతే చేస్తాను. నేను కూడా ఒకవైపు అయితే ఆ పెద్దమ్మ ఎలా గుచ్చాలో చెప్పింది. దాన్ని బట్టి ఇంకా పెద్దమ్మ ఒక్కటి గుచ్చేసి జడేయడానికైతే సిద్ధమైంది. నేనేమో మిగతా పుల్లలన్నీ కూడా ఈ పూలనైతే గుచ్చాను. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం కదా! సో, అందుకు ఇంకా పెద్దమ్మ ఎలా చెప్తే అలానే చేశాను. అలానే ఆ పెద్దమ్మకి అవసరమైనవన్నీ కూడా అందిస్తున్నాను. మరోవైపు అయితే మా చిన్నమ్మని, మా అక్కయ్యలని, వదినని అందరిని కూడా పిలిచాను. ఎందుకంటే పూలు కట్టేటప్పుడు వాళ్ళు కొంచెం సాయం చేస్తారు. అలానే మా చిన్నమ్మకి కూడా కొంచెం పూల జడ అయితే వేయటం వచ్చు. ఇకనేమో మా వారినైతే ఆ పెద్దమ్మ అరటి మట్టయితే తీసుకురమ్మని చెప్పింది. అంటే చిన్న పిల్లలు కదా! ఇద్దరు కూడా పూల జడ వేసేంత వరకు కూడా నిలకడగా ఉండరని చెప్పి ఇలా అరటి మట్ట మీద అయితే వేస్తానంది. అందుకని ఇక్కడ అరటి మట్ట పైనేమో రౌండ్‌గా వచ్చిద్ది కదా! దానికోసం కూడా అంటే ముట్టులాగా వచ్చిద్ది కదండీ! దానికోసం అని చెప్పి ఆ పైనైతే అట్టుంచింది. కింద నుంచి అయితే జడ ఇద్దరికీ కూడా కొల చూసుకుంది. ఇక్కడ జడ అనేది మనకి బయట అమ్మేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గమనిస్తే ఈ ఆకుల్లో ఉంటాయి ఇస్తరాకులు లాంటివి వాటిని బట్టి కూడా ఇలా వేస్తారు. కానీ అరటి మట్ట మీద అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. నేను వీడియోలో చూసేటప్పుడు అయితే పేపర్ మీద కూడా పూల జడ వేశారు. నేను అలానే అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ పెద్దమ్మ అయితే అరటి మట్ట మీద వేసింది. చాలా బాగా అయితే వచ్చింది. ఇవన్నీ పుల్లలు చూసారు ఎట్టా గుచ్చేసాము. ఇలా అయితే గుచ్చుకోవాలంటే పెద్ద పెద్ద పువ్వులన్నీ చూసి మరోవైపు మా చిన్నమ్మేమో మల్లెపూలు అనేవి సూదితోటైతే దారానికి గుచ్చుతుంది. ఈ మల్లెపూలు ఏంటంటే ఒకే వైపు అయితే వచ్చినట్టు గుచ్చాలి. అంటే జడ పైన ముట్టులో వేస్తాం కదా దానికోసం అనమాట. ఇక్కడ ముందు రేణుకి కొల తీసుకొని ముందు రేణుకి జడ అయితే రెడీ చేస్తున్నారు. అంటే సాత్వికకి తర్వాత ఫస్ట్ ఒకరిది అయిపోతే తర్వాత ఒకరిది అలా. ఇక్కడేమో పుల్లలన్నీ కూడా నేనైతే గుచ్చేసాను. వీటినైతే ఇదిగో ఇలా అయితే పెట్టయితే కుడుతుంది. సూది పెట్టి మనమైతే సైడ్ నుంచి అలానే మధ్యలో నుంచి లాగుతూ అయితే టాకాలైతే వేసుకోవాలి. ఇటు 2 అటు 2 మధ్యలో గ్రీన్ కలర్ కార్డ్‌లాగా ఉంది కదా! అది కనబడకుండా దాని మీద ఇంకోటి పెడతారు. అలానే సేమ్ అటు 2 పెడతారు. ఇంకా మధ్యలోనైతే మనకి మన ఇష్టం అవి ఏ పువ్వులైనా వేయొచ్చు. నేను మీకు కనకాంబరాల మల్లెపూలు చూపించానని ఆ 2 కాదు. ఇంకా ఇందులోనైతే లైనాకు ఒకటేసాము. ఇంట్లో గులాబీ పూలు ఉంటేను పూజ కోసమని గులాబీ పూలు అప్పుడు తీసుకొస్తే ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. ఇంకా గులాబీ పూలు కూడా పెట్టింది. సో, మీకే ముందు ముందు జడ మొత్తం చూస్తే అర్థమయ్యిద్దిలెండి.
ఈ టాకాలు అనేవి పువ్వు మధ్యలో నుంచి అయితే తీసుకోవాలి. సేమ్ ఇటొకటి పెట్టారు కదా, అటొకటి మళ్ళీ వాటి మీద ఆ గ్రీన్ కలర్ కాడ కనిపించకుండా చెప్పాను కదా, అటొకటి ఇటొకటి మళ్ళీ పెడతారు. మరోవైపు ఏమో మా వదిన కనకాంబరాలు అయితే కడుతుంది. కనకాంబరాలు కూడా సేమ్ మల్లెపూల్లాగే, అంటే ఒక్కవైపే అలా కట్టాలి. అంటే జడకి మధ్యలో వేయటానికి, అలానే పైన కూడా ముట్టికి చుట్టూ కూడా కడతానికనమాట ఇదంతా కూడా. అందుకని నార్మల్గా ఎప్పుడు మనం కట్టేటట్టు కాకుండా ఇలా అయితే ఒకవైపే కట్టాలి. నాకైతే ఈ మల్లెపూలు గుచ్చడమే చాలా సమయం అయితే సరిపోయింది. ఇంక వీడియోలన్నీ కూడా మా అక్క వాళ్ళ పాపే తీసింది. వీడియో తీసేంత టైం కూడా లేదు. నిజంగా తను లేకపోయి ఉంటే మాత్రం చాలా కష్టమయ్యేది. ఇక్కడ ఈ మొగ్గలను చూసారా, ఇవైతే మా ఇంటి పక్కన వదిన వాళ్ళ చెట్టు ఉందనమాట, గన్నేరు చెట్టు. ఆ చెట్టు మొగ్గలు అయితే కోసుకొచ్చాము. నేను అసలు ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి వేయటం వల్లనే చాలా అందం వచ్చింది. తక్కువ ఉన్నాయి మొగ్గలు, అది ఎక్కువ ఉంటే మాత్రము ఇంకా బాగుండేది. నాకు ఇవి పువ్వులు తెలుసు కానీ ఈ మొగ్గలు ఇలా జడకి వేస్తారని అయితే అస్సలు తెలియదు. నేను ఇదివరకు జడ మధ్యలో చూసేదాన్ని కానీ ఇవైనైతే అస్సలు అనుకోలేదండి. ఇప్పుడు నేను రియల్గా చూసేసరికి అబ్బాయి ఈ పువ్వులేనా, నేను ఏవో అనుకున్నానే అనిపించింది. ఇవి మళ్ళీ 2 వరుసలే వేసారు. అన్నీ కూడా 2 వరుసలే, ఏదైనా మధ్యలోనే వేసేది. అలా వేస్తేనే అందం వచ్చిద్ది. మధ్యలో పువ్వు అనేది పనుకొని ఉండాలి, అంటే పనుకున్నట్టు పెట్టాలన్నమాట. ఇట్లా నిలువుగా పెట్టకూడదు, అలా పెడితే అందం రాదు. కొన్ని మల్లెపూలు, కొన్ని ఇవి, అలానే కనకాంబరాలు, గులాబీ పూలు, లైనాకు, ఇలా అన్నీ కూడా వేశారు. మల్లెపూలు చూసారా, అటు 2 ఇటు 2 పెడతారని చెప్పాను కదా, ఇలా అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ అన్నట్టు పెట్టాలి. కింద మనకి జడ అనేది కాన్ రాకూడదు, కనిపించకుండా వేయాలి. ఇక్కడ మరోవైపు ఏమో మా పిన్ని అయితే రేణుకి జడ వేస్తుంది. జడలు కూడా నేనేమీ వేయలేదు, మా పిన్నే వేసింది ఇద్దరికి జడ. తనే వేసింది. ఎందుకంటే పూల జడలకి ఎట్టా వేస్తారో నాకు తెలియదు. నేనైతే ఏదైనా ముందర అల్లి అలా వేద్దాం అనుకున్నాను, కానీ మా పిన్ అయితే ఇలా వేసింది. ఇక్కడేమో లైనాకు మధ్యలో పెట్టారు. మళ్ళీ లైనాకు ఇంకా అప్పటికప్పుడు ఇంటి దగ్గర ఉన్నదైతే కోసాను. అంటే నాకు ముందే తెలిసి ఉంటే చెట్లు కడితే బాగుంది, అది తెచ్చేదాన్ని. ఇంకా అప్పటికప్పుడు అడిగితే ఇంటి దగ్గరే కోసేసాను. ఇక్కడేమో మధ్యలో పూలు చూసారా, 4 కానీ 5 కానీ, అంటే మధ్యలో పట్టేదాన్ని బట్టి మనం పూలు తీసుకోవాలి. ఇక్కడైతే 5 పూలు పెట్టినట్టుంది పెద్దమ్మ. అప్పుడే మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి అక్కడ మామిడికాయ తింటూ వచ్చాడనమాట. ఇంకా ఈగలు అయితే వచ్చేసాయి. నాకైతే ఈగలు ఉంటే ఇసుగు వచ్చేసిద్ది. అలానే కోళ్ళు వేస్తేనేమో పూలు ఎగిరిపోతాయి. ఇంకా ఆ రోజైతే మాత్రము ఎంత గందరగోళం అయిపోయిందంటే అసలు ఖాళీ లేదు. ఒకవైపు ఇవి అవి అసలు చూస్తే మీకే అర్థమైపోయిద్ది. పూల జడ అంటే మాత్రము కొంచెం సహాయం అనేది ఉండాలి. ఎందుకంటే నేను 2 వల్ల అయిపోయింది అనుకున్నాను కానీ ఇక చాలా కష్టము. ఇక్కడైతే మాకు 5, 6 వచ్చి చేసినా సరే అప్పటికి కూడా నాకైతే ఖాళీ లేదు. వీళ్ళకి పూలు సూది పెట్టి కుట్టడం కానీ అంతా కూడా ఇంకా మా పిన్ని అలానే పెద్దమ్మ చెప్తున్నట్టు అలా కుట్టేదాన్ని. మా రేణు నిజంగా ఓపికకి మెచ్చుకోవాలి అసలు. నేను అరటి మట్ట మీద ఇద్దరికి వేస్తారని చెప్పాను కదా, మా పిన్ని ఏమో ఎందుకులే దాని మీద వేసినా మళ్ళీ డబల్ పని అయ్యిద్ది, నేరుగా జడ మీద వేస్తే సరిపోదా అని అయితే అంది. ఇంకా అప్పటికప్పుడు ఒకటి ఆల్రెడీ వేశారు కదా, అది ఎలాగో సాత్విక అస్సలు కుదురుగా ఉండదు. ఇంకా అందుకని నేను రేణుకి నార్మల్గా వేద్దాంలే, ఇప్పుడు అరటి మట్ట మీద వేసిందేమో సాత్వికకి పెట్టేద్దామని అయితే చెప్పాను. అందుకని ఇక్కడ రేణుకి కూడా కొంచెం తొందరగా అయితే జడేసేసాము. ఇంకా నేనైతే డ్రెస్ మొత్తం హుక్స్లు కుట్టేసాను అనుకున్నాను, కానీ బయట బ్లౌజ్కి మాత్రమే కుట్టాను. లోపల బన్నీకి బాడీ క్లాత్కి అయితే హుక్స్ కుట్టడం మర్చిపోయాను. ఇంకా అప్పటికప్పుడు కుడదామన్నా సరే కుదరలేదు. ఎలానో లోపల ఉన్నదే కదా, ఇంకా బయట ఎలానో బ్లౌజ్ వచ్చిద్దిలే పిన్నేసి పెట్టేస్తానండి. ఇక్కడే జడగంటలు కడుతుంది మా పిన్ని. నేను ఫస్ట్ నన్ను కట్టమంది, కానీ నాకు అసలు ఎలా కట్టాలో కూడా అర్థం అవ్వలేదు. చిన్నప్పుడు అసలు తెగ వేసుకునేదాన్ని. ఇప్పుడేమో అవి కట్టడం కూడా నాకు చేతకాలే. ఇంకా అప్పుడు మా పిన్నికే మళ్ళీ ఇచ్చేసి తన్నే కట్టమని చెప్పాను. ఇద్దరికి కూడా చెరొకటి తీసుకున్నాను. ముందు వద్దన్నారు, కానీ జడగంటలు ఉంటేనే అందంగా ఉంటాయని చెప్పి అయితే అని జడగంటలో పెట్టించాను. ఎందుకంటే పూల జడ కల్లా కింద జడగంటలు ఉంటేనే అందమండి. చిన్నపిల్లలకైతే ఇలాంటి జడగంటలే బాగుంటాయి. ఇప్పుడు రేణుకి పెట్టిన సగరం ఉంది కదా, అదైతే నాది, నా పెళ్ళికి తీసుకున్న సగరము. కానీ నేను నా పెళ్ళిలో అస్సలు పెట్టుకోలేదు. అంత హడావిడిగా వాళ్ళు వచ్చేసరికి గాబర్ అయిపోయింది. నాది చిన్న జడ మీదే పూల జడ అలా కుట్టేశారనమాట. ఇంకా ఆ సగరం అయితే నాకు ఎలాగో 2 పిల్లలు ఉన్నారు కదా, అందుకని నేనైతే జాగ్రత్తగా తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇది మా అక్క పెళ్ళికి కూడా పెట్టుకుంది. కాకపోతే మహాలక్ష్మికి అయితే జుట్టు తంది పెద్దదే కాబట్టి తన పెళ్ళికైతే సగరం ఏమీ పెట్టలేదు. ఇక్కడేమో రేణుకి సగరము చాలా పెద్దదయింది. ఎందుకంటే నా సగరం అనేది చాలా పొడవు. అదైతే కొంచెం కట్ చేసేసాను. చాలా బాధ అనిపించింది. కానీ ఇంకా పిల్లలకే కదా ఇక్కడి నుంచి వేసేది, అందుకని పిల్లలకి తగ్గట్టుగా అయితే కొంచెం కట్ చేసేసాను. ఒక 5, 6 ఇంచుల వరకు ఉండిద్ది, అంతవరకు అయితే కట్ చేసేసానండి.
నెక్స్ట్ ఇంకో సగరం అయితే ఇంకా వేరే అత్తయ్యని అడిగి అయితే తీసుకొచ్చాను సాత్విక కోసం. నా దగ్గర ఒకటే ఉంది, ఇంకోటైతే తీసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా, పద్దాక ఎవరిని అడగలేము. ఉంటే మంచిదని చెప్పి ఇంకోటైతే తీసేసుకుంటాను తొందరలోనే. ప్రస్తుతానికైతే ఇంక ఈ అత్తయ్యని అడిగి తీసుకొచ్చి అదేమో సాత్వికకి, ఇంక ఇక్కడ ఉన్న ఆ సగరమేమో రేణుకైతే పెట్టేశాను. నేరుగా జడకి వేస్తే ఇలా ఉండిద్ది. రేణు వాళ్ళది చిన్న హెయిర్ కదండి. నేను ఇక్కడ సగరంకి హెయిర్కి మధ్యలో దారం ఏమీ చుట్టలేదు. ఒకవేళ మరీ చిన్న జుట్టు అనుకోండి, సగరానికి హెయిర్కి మధ్యలో ఏదైనా దారం గట్టిగా చుట్టు పెట్టామంటే సగరం అనేది ఊడి రాదనమాట. సాత్వికకి కూడా నేను దారం ఏమీ చుట్టలేదు, ఎందుకంటే ఇలా పూలు పెడతాం కదా, అప్పుడే సగం దారాలతో కుడుతుంటాం కదా, అదే సరిపోయిద్ది. ఇక్కడ జడ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, మధ్యలో గులాబీ పూలు ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశారు. కాకపోతే ఇక్కడ గులాబీ పూలు పెట్టుంటే పెట్టకపోయింటే బాగున్నాయి అంటుంది ఆ పెద్దమ్మ. కానీ నాకైతే బాగానే అనిపించింది, ఏమంత బ్యాడ్ అయితే కాదు. చూడటానికైతే మాత్రము నిజంగా చాలా చక్కగా ఉంది. మనకి మల్లెపూలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా మధ్య మధ్యలో పువ్వులు ఎక్కువగా పెట్టుకుంటా వెళ్తే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళిద్దరికీ రెండు డబ్బాలు తీసుకున్నాను నేను. అవే చాలా ఎక్కువైపోయాయి అన్నారనమాట. అలా వాళ్ళు అనేసరికి అయ్యో అనవసరంగా తీసుకున్నానేమో అనుకున్నాను. కానీ ఆ పువ్వులు అలా సరిపోయి కొంచెం మిగిలాయి అంతే. అదే ఒక్క డబ్బా ఇద్దరికి తీసుకున్నట్టయితే సరిపోయేది కాదేమో. రేణుకైతే నేను మా పిన్ని ఇద్దరం కూడా ఇలా అటు 2 ఇటు 2 మల్లెపూలు పుల్లలతో గుచ్చిని కడతారు కదా, అలా అయితే కట్టేసాము. ఇంకా మధ్యలో పూలు అయితే పెద్దమ్మ వచ్చి పెట్టింది. అప్పుడు మేమేమో సాత్వికకి ఆల్రెడీ జడ వేసి పెట్టారు కదా, అదైతే కుట్టామన్నమాట. ఆ పెద్దమ్మకి కొంచెం హుషారు లేదు, లేదంటే అసలు ఇంతసేపు ఉండదన్నమాట. చాలా స్పీడ్గా వేసేసిద్ది. బాగా వచ్చి పూల జడలు. రుక్మిణి పెద్దమ్మని మా ఊర్లో పూల జడలకి చాలా ఫేమస్. ఎవరిని పూల జడలు వచ్చంటే చాలా ఇంకా పెద్దమ్మ పేరే చెప్పారు. పాపం హుషారు లేకపోయినా సరే మా వారు వెళ్ళి పిలిచేసరికి కాదనకుండా వచ్చారు. అందుకనే తనకి ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా మేము కూడా మధ్య మధ్యలో చాలా వరకు అయితే సహాయం చేసాము. అదే ఆ పెద్దమ్మ కొంచెం హుషారు ఉన్నట్లయితే ఇంతవరకు అసలు అయ్యేది కాదు, ఎప్పుడో వేసేసేది. అప్పటికి కూడా ఎంత చక్కగా వేసిందో చూశారు కదా. మా ఊర్లోనే చాలా మందికి అయితే పూల జడలు అయితే పెద్దమ్మ వేసింది. మా ఊరనే కాదు, బయట ఊరలు కూడా వచ్చి పూల జడలు వేపించుకొని వెళ్తారంట, అంత బాగా వేసిద్ది. అస్సలు నేను కొంచెం హుషారు లేదు కదా, ఎలా వేసిద్దేమో అనుకున్నాను. కానీ అసలు చూస్తే నాకే ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేను మా పిన్ని ఇద్దరం కుస్తీలు పట్టినా సరే సరిగ్గా మాకు రావట్లేదు. ఇదిగో చూశారు కదా, ఈ మధ్యలో పూలు పెట్టడం అయితే నాకు మా పిన్నికి సరిగ్గా చేత అవ్వలే. అందుకని అటు ఇటు కట్టేసి సాత్వికనేమో ఆ పూల జడ మేము కడతాంలే అని చెప్పి మళ్ళీ రేణునైతే పెద్దమ్మ దగ్గరికి పంపించాము. ఇప్పుడు పెద్దమ్మేమో ఈ మధ్యలో పూలు అనేవి పెట్టాలి. అవి అంత తొందరగా ఎవరికి రాదు, కొంచెం అలవాటు అవ్వాలి. కనకాంబరాలు గుత్తు ఇలా పెట్టి మళ్ళీ ఒక 3-4 వరుసలు మల్లెపూలు వేసి ఆ తర్వాత ఇంకా వేరే పువ్వు అనమాట. వామ్మో, ఇక్కడ మా బుడ్డదాయి మామూలుగా అరటి మట్ట మీద వేసిన జడ కడితేనే వంకరలు తిప్పింది. అదే నేరుగా రేణులా వేసుంటే మాత్రము మా పని గోవిందే. మామూలుగా అసలు ఉండట్లేదు. కాకపోతే ఈరోజు కాసేపు అయినా నిద్రపోలేదనమాట. నాకు అదే భయం వేసింది, తీరా పూల జడ వేసేసరికి నిద్రపోతారేమో అని. అందుకే అప్పటికే అందరూ కూడా మాట్లాడించడము అది ఇది చేయడము. ఒక టైంలో అయితే సెల్లో బొమ్మలు పెట్టి ఇచ్చేసానమాట ఎక్కడ నిద్ర వస్తుందని. కానీ పర్వాలేదు, చిన్నపిల్లలైనా. కానీ వీడియో లాస్ట్లో చూడండి మా బుడ్డది నాకు ఎంత పని పెట్టిందో. ఇంక ఇక్కడ శవరం అనేది స్టార్టింగ్ నుంచి వేయటానికి కుదరదు, కొంచెమైనా అల్లి పెడితే కొంచెం బాగా గ్రిప్ వచ్చిద్ది. ఇక్కడ మా బుడ్డదానికి నాకు జడ చూడగానే కొంచెం నవ్వు వచ్చేసింది, బాగా సన్నగా వచ్చింది చూసారా. ఇక్కడ రేణుకేమో ఇంకా అలా స్టార్ట్ అయ్యింది, మొత్తం వేసేసరికి కొంచెం టైం పట్టిద్ది.
పొడుగు జడలోనే మా పొట్టు బుడంకాయ చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఇప్పుడేమో సాత్వికకి అయితే పూల జడ వేస్తున్నాము. అక్కడ ఆల్రెడీ వేసి తారిటి మట్టి మీద జడ వేసి పెట్టారు కదా, ఆ జడని తీసుకొచ్చి నేరుగా సాత్విక హెయిర్ ఉంది కదా జడ, ఆ జడకైతే వేసి రెండింటికి సూది నుంచి మధ్య నుంచి లాగుతూ టాకాలు అయితే వేసేసుకోవాలి. కొంచెం మంచిగా వేయాలి, ఎందుకంటే అరటి మట్టు కదా, వెయిట్ ఎక్కువ కాబట్టి జారి వచ్చే అవకాశం ఉండిద్ది. అందుకని కొంచెం గట్టిగా అయితే ఇక్కడ జడకేసి అయితే కట్టాము. ముందైతే పూల జడ కాకుండా పైన చుట్టు ఉండిద్ది కదా, దాన్ని కూడా ఇక్కడ అరటి మట్టు మీద వేసేద్దామంది. తర్వాత మళ్ళీ ఎందుకని వద్దులే మామూలుగా పెడదామని అయితే అందా పెద్దమ్మ. ఇంకా మాకేం తెలుసు, ఇంకా పెద్దమ్మ ఎలా చెప్తే అలా. అందుకనే ఫస్ట్ చుట్టు కోసం కట్ చేసింది కూడా పక్కన పెట్టేసి మళ్ళీ వేరేగా సపరేట్గా కట్ చేసి అయితే ఇలా జడ వేశారు. నాకు జడ పైన వేసేదాన్ని ఏమంటారో సరిగ్గా తెలియదు. అందుకనే నేను ఒకసారి చుట్టూ అలానే చుమ్మ చుడతారు కదా, సో అలా ఉండిద్ది కదా, అందుకని అలా చుట్టూ అలా అయితే అంటున్నాను. నాకు కూడా దాన్ని ఏమని పిలవాలో పెద్దగా తెలీదు. జడ కట్టేసిన తర్వాత పైన చుట్టు కోసం అయితే ఇక్కడ పూలు పెడుతున్నాము. మేము మామూలుగా అట్టా పెట్టాము, అంటే అంటే మధ్యలోని చిన్న చుట్టు లాంటిది పెట్టి దాని చుట్టూ కూడా పూలు పెడతారంట, చిన్న గుబ్బలా పెట్టేసి. కాకపోతే ఇక్కడ మాకు అది తెలియక నార్మల్గా దాని మీద స్టెప్ బై స్టెప్ అలా అయితే పూలు పెట్టుకొని వెళ్ళిపోయాము. కాకపోతే అలా అయితే అంత దీనిగా ఉండదు, కానీ వేసేస్తాం మేము ఎందుకంటే అది వేరు రేణుది వేరు డిఫరెంట్గా వచ్చాయన్నమాట. మీకే తేడా తెలుస్తుంది వీడియో మొత్తం చూస్తే. ఇక్కడ సింగిల్గా ఒకే వైపు కట్టిన కనకాంబరాల మాల ఉంది కదా, ఇవి ఒకే వైపు ఎందుకు కడతారంటే ఇలా పైకి ఉన్నట్టుగా ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా కడితే అదే నార్మల్గా మనం ఎప్పుడు కట్టే దండలా కడితే మాత్రం అంత బాగోదు. ఇక్కడేమో అటు ఇటు దారం కట్టుకొని కిందకైతే రెండు కూడా తీసుకొచ్చి ముడేసేసాము. పూల జడకి ఏంటంటే పువ్వులు అనేవి పైన మాత్రమే కాదు, చుట్టూ చివర్లు కూడా కొంచెం అంటే జడ కింద వరకు కూడా పూలు వచ్చేటట్టే కట్టాలి. అలా అయితేనే పూల జడకి అందమంట. అందుకని ఇక్కడ జడ కిందకి వచ్చేంత వరకు మేము పూలు చూసుకొని అయితే దారము ఎక్స్ట్రా కట్టి రెండింటిని కూడా కిందకి లాగి జడ కింద అయితే ముడిలేసేవాళ్ళమే. వీటిని మామూలుగా ఇలా కాకుండా రేణుకి వేసింది చూపిస్తానండి. అలా వేసుకుంటేనే జడకల్లా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇలా అయితే జారిపోయిద్ది అనమాట, అంటే పైన పెట్టిన పూలన్నీ జారి వచ్చేస్తాయి, అంత లుక్ రాదు. ఒకవేళ అలా వేసామంటే మాత్రము టాకాలు అంటారు కదా, సూత్తోటి టాకాలు వేసుకున్నామంటే అలానే ఉండిపోతాయి. ఒకవేళ ఇలా వేస్తే రేణులా వేసినా సరే సూత్తో టాకాలు వేసుకోవాలి. ఏదైనా సరే చుట్టూ అనేది టాకాలు వేస్తేనే బాగా ఫిట్గా ఉండిద్ది, జారకుండా. పిల్లలు కదా ఎలా పడితే అలా ఉంచుతారు. మా రేణు అయితే బాగానే ఉంచుకుంది, కానీ సాత్విక మాత్రం అమ్మో అస్సలు. మా సాత్విక జడ చూస్తేనే అది ఎన్ని తిప్పులు తిప్పిందో మీకు అప్పుడే అర్థమైపోయిద్ది. నెక్స్ట్ ఏమో ఈ గన్నేరు మొగ్గలు అయితే మళ్ళీ వెళ్ళి మా వారు కోసుకొచ్చారు. మా చిన్నమేమో ఇవి కోసుకురమ్మంది. చెట్టునేం పెద్దగా లేవన్నమాట, అందుకని చిన్నవి పెద్దవి అన్నీ చూసి కోసినా సరే ఇవే దొరికాయి. వీటిని రేణుకి ఆల్రెడీ మధ్యలో మల్లెపూలతోటి ఒక చిన్నది పెట్టారు కదా గుబ్బలాగా, దాన్ని చుట్టూ ఇంకా అక్కడి నుంచి అలా పూలు కడతా వస్తారనమాట. అందుకని మల్లెపూలు వెంపటిని ఇవి పెడితే కొంచెం బాగుంటాయి. పైగా రేణు వరకు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అందుకని ఇక్కడ రేణుకి అయితే ఇదిగో చూసారా, ఇక్కడ పైన మల్లెపూలు పెట్టారు కదా, దాని చుట్టూ కూడా ఈ గన్నేరు మొగ్గలు అయితే కట్టేసాము. అలా కట్టడం వల్ల బాగా లుక్ వచ్చింది. ఇక్కడ మధ్యలోని మల్లెపూలు ఉంది చూసారా, అది అనేది పిన్నేస్తో గుచ్చి పెట్టారనమాట. అక్కడ మామూలుగా దారాలతో అయితే జారి వచ్చేసిద్ది, పిన్నేస్ అయితే ఇంకా అక్కడ అలా ఉండిపోయిద్ది కదా, అందుకని పిన్నేస్తో గుచ్చారు అది. దాని చుట్టూ ఇంకా మల్లెపూలు కనకాంబరాలు అలా అయితే కట్టారు. లైనాకు మాల కట్టి కడదామన్నారు, కానీ అప్పటికే కనకాంబరాలు మల్లెపూలే సరిపోయాయి. అందుకని ఇంకా లైనాకు అయితే మేమైతే ఏమీ వేయలేదు. ఒక్కోసారి పూల జడ వేసినప్పుడు మల్లెపూలు సరిపోకపోతే లైనాకు అలానే గులాబీ పువ్వు రేకులు ఇవి ఉంటాయి కదా, వీటిని యూజ్ చేసి అయితే మనము వీటి చుట్టూ అయితే వేసుకోవచ్చు.
ఇక్కడ మాకైతే మల్లెపూలు చాలా ఉండేయి కదా, ఇంకా అందుకే లైన్‌లోకి వేస్తే ఇంకా పెద్దదయిపోద్దని చెప్పి ఆపేసాము. అదే టైంకి మా పూర్ణిమని కూడా మా వారైతే వెళ్ళి సెంటర్‌లో ఉందంట, ఇంకా తీసుకొచ్చారు. ఈరోజు తనని గుంటూరు తీసుకువెళ్ళి ట్రైన్ ఎక్కించి రావాలి, ఊరెళ్తుంది. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమో ఇవన్నీ కూడా తీసుకురావాలి కదా, వాటి కోసమైతే ఊరెళ్తుందండి. అంటే ఇక్కడి నుంచి వచ్చాక నైట్ మా వారైతే తీసుకెళ్ళి వదిలిపెడతారు. ఇక్కడ తను వచ్చేసరికి ఇంకా తను కూడా కొంచెం వీడియోస్ తీయడం అలా అయితే చిన్న చిన్న సాయం అయితే చేసింది. ఇక్కడ ఒకవైపు రేణుకి ఆల్రెడీ వాళ్ళు ఇద్దరున్నారు కదా జడేస్తున్నారని నేను ఇక్కడ బుడ్డదాన్ని అయితే రెడీ చేస్తున్నాను. జడ వేయడమో ఉదయం మొదలు పెడితే ఇప్పటికి అయింది. అప్పుడు టైం వచ్చి 3:30 అవుతుందండి. ఇంకా ఉంటే ఆలస్యం అయితే చీకటి పడిపోయిద్ది. ఇంకా అప్పుడు ఫోటోలు వీడియోలు ఏమీ రావు, చేసినా సరే వేస్టే. అందుకని ఇక్కడ నేనైతే వెళ్ళని తొందరగా ఒకవైపు రెడీ చేస్తున్నాను. అప్పటికి మల్లెపూలు అంటే సూదికి గుచ్చినవి అయిపోయాయన్నమాట. ఇంకా ఒకవైపు అవి గుచ్చడానికైతే అవి అదే గుచ్చుతున్నారు, కనకాంబరాలు కూడా కడుతున్నారు. ఇక్కడ ఇలా జుట్టు తెలిసిందే కదా ముందుకి వచ్చేసిద్ది. సో అందుకు నేను వాటినైతే ఇలా ఎగరకుండా చిన్న పిన్స్ అయితే పెట్టేశాను. యూఎస్ నుంచి నందు సిస్టరు జ్యువెలరీ గిఫ్ట్ పంపించారు కదండి, అందులో ఒక సెట్ అయితే తీసుకొచ్చాను వీళ్ళకి పూల జడలు వేయాలని. అప్పుడు చూపించాను కదా, అలానే వేరే సెట్ మీద పాపిడి బిళ్ళ ఎక్స్ట్రా అయితే ఒకటి తీసుకొచ్చాను. ఆల్రెడీ ఒకటి ఉంది కదా సెట్ మీద, ఇంకోటి కూడా తీసుకొచ్చాను. అందులో ఒకటేమో సాత్వికకి, ఒకటేమో రేణుకి అయితే పెట్టేశాను. అలానే ఒక చిన్న స్టిక్కర్ పెట్టేసి, ఆడపిల్లకి కాటుక పెట్టకపోతే ఎలా చెప్పండి, అందులోకి వచ్చి చిన్న పిల్ల కదా, కాటుక పెడితేనే అందము. ఇక్కడైతే నేను రెండు కళ్ళకి కూడా కొంచెం చేప కళ్ళులాగా వచ్చేటట్టు అయితే లాగి కొంచెం కాటుక అలా పెట్టాను. కొంచెం అలా పెడితే కళ్ళు బాగా కనిపిస్తాయి కదా. ఈ కొంచెం అదే ఈ పూల జడకల్లా అలా పెడితే చూసారా కళ్ళు, అలా లైట్‌గా తీశాను. ఇంకా ఐబ్రో పెన్సిల్ అయితే అప్పటికి షార్ప్‌నర్ లేదు, ఇంకా పైన చిన్న ముళ్ళుంటే వేశాను. మా బుడ్డదేమో ముక్కులోకి ఏటో వెళ్ళిపోతుందమ్మా అని చెప్పి ఏడుస్తుందిడ. ఒకసారి ఏదైనా పట్టుకుందంటే ఇంకా దాన్ని మనము కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టే వరకు ఊరుకోదు. మీషోలో నేను ఒక మేకప్ లాంటి కిట్ అయితే తీసుకున్నాను. అంటే అది అందులో పౌడరు, లిక్విడ్స్ అలాంటివి ఏమీ రావు. ఓన్లీ పెన్సిల్స్ అంటే ఐబ్రో పెన్సిలు, ఐలైనరు, మస్కరా, లిప్స్టిక్ అయితే ఇదిగో చూసారు కదా ఇలా వచ్చిద్ది. ఇందులో మనకి 5, 6 షేడ్స్ అయితే వస్తాయి. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా, ఇంకా అక్కడైతే షేడ్స్ అన్నీ కూడా ఏమైనాయో తెలీదు, 2 మిగిలినాయి అందులోని. ఆ లిప్స్టిక్ని అయితే చిన్నది చేత్తో తీసి అలాగా కళ్ళు మీద అయితే రాసానా లేదా అన్నట్టు అయితే లైట్గా రాశాను. అలా రాస్తే ఫేస్లో చాలా గ్లో వచ్చిద్దనమాట. మరి ఎప్పుడూ రాయను, ఎప్పుడో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే. నెక్స్ట్ ఏమో చిన్నది పెదవులకు కూడా లిప్స్టిక్ అయితే రాసేసాను. నెక్స్ట్ నేను ఆ రోజు గాజులు తీసుకున్నాను కదా, ఇవేనండి. మరి అంత మ్యాచింగ్ కాకపోయినా పర్వాలేదు, కొంత బాగానే సెట్ అయినాయి. మా బుడ్డదానికి అరటి మట్ట మీద జడ వేసాం కదా, అందువల్లే ఈ మెడలో ఇలాంటివి వేయడానికి అస్సలు కుదరట్లేదు. అంటే జడ అనేది పైకి ఎత్తడానికి అవ్వట్లేదు, అరటి మట్టు కదా. అదే రేణుదైతే మామూలు జడ కాబట్టి ఈజీగా ఎత్తేసాము. ఇంకా ఇలాంటివి సెట్ అవ్వలే, ఏదైనా హుక్ ఉన్నది పెడదాంలే అని చెప్పి అవి తీసేసాను. ఇక్కడేమో మా బుడ్డది బద్దాక అద్దం చూస్తూనే ఉంటుంది. సో ఫైనల్లీ మా బుడ్డదాని పూల జడ అయితే ఇదండి, ఇలా వచ్చింది. మేము మామూలుగా వేసామని చెప్పాను కదా, సో అందుకు ఇలా వచ్చేసింది. ఒకదాని మీద ఒకటి పడిపోయింది, లేదంటే ఇంకా పైకేసాం మేము, జారిపోయింది. ఇక్కడే మా బుడ్డదాన్ని ఇలా మా వారు చూసేసరికి ఏమన్నారంటే, ఎంతైనా ఆడపిల్లని ఎంత ముచ్చటగా ఉందని చెప్పి తెగ మురిసిపోయారు. నెక్స్ట్ ఇక్కడ రేణుకి అయితే ఇంకా జడ వేసే దగ్గరే ఉంది. ఇక్కడ రేణుకి చెప్పాను కదా చుట్టూలా వేస్తున్నామని, మామూలుగా వేస్తే ఎంత బాగుంటుందో చూసారా, ఇలా అందంగా ఉండిద్ది. ఇవేమో జారిపోకుండా సూత్తోటి మధ్యలో టాకాలు కూడా వేసేసారు. సాత్వికకి మేము టాకాలు వేయలేదు, అందుకనే జారింది. టాకాలు వేసినట్టయితే తనకి కూడా ఎలా వేసింది అలానే ఉండేది. అలా వేసినా సరే టాకాలు వేసుకుంటేనే ఏదైనా జడ నిలబడుతుందండి. ఇక్కడ చేతితోటి అయితే పూలు నలిగిపోతాయి కదా, సో అందుకని ఇలా పుల్ల పెట్టి అయితే తీసుకోవాలంట. బాగుంది కదా, పుల్లతోటి సరి చేసుకోవాలి. సో మా రేణు జడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందాక చూపించింది సాత్విక జడ, ఇదేమో రేణు జడ అండి. రేణు జడ కూడా రెడీ అయిపోయింది. అంటే చుట్టూలా వచ్చింది చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. అలానే గన్నేరు పువ్వు మొగ్గలు కూడా ఇలా అయితే మధ్యలో ఒక్క చుట్టే వచ్చింది, ఇంకా సరిపోలేదు. నెక్స్ట్ ఏమో సాత్విక రెడీ అయిపోయింది కదా, తనైతే పక్కన పెట్టేసి ఇక్కడ రేణునైతే మళ్ళీ రెడీ చేస్తున్నాను. సాత్వికకి జడ జారిపోయింది కదా, దాన్ని సరి చేద్దామని చెప్పి ఇంకా పెద్దమ్మ అంటేను కూర్చుంది.
కానీ ఎంత చేసినా సరే ఇంకా అది అలా వచ్చేస్తుందనమాట. అంటే వంకర అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పి కొంచెం అలాగా పైన అయితే లాగేసి దారాలైతే కట్టారు. సో మా బుట్ట బొమ్మ అయితే ఇలా రెడీ అయింది. ఇంకా మెడలోకి ఏమి వేయలేదు, అలా రెడీ చేసి పక్కన పెట్టాను. జ్యువెలరీ అన్నీ కూడా తీసుకొచ్చి పక్కనే పెట్టాను. కానీ రేణు కూడా రెడీ అయిపోతే ఇద్దరికి ఎలా ఎవరికి ఏది సెట్ అయిద్దో చూసి వేద్దామని చెప్పి. పూల జడలు వేయడమే ఒకేత అనుకుంటే నాకు వీళ్ళని రెడీ చేసేసరికి సరిపోయిందండి. ఇంకా సాత్విక్ అని ముందు రెడీ చేశాను కదా, అది ఎక్కడే మొత్తం చెరిపించుకుంటుందా అని చెప్పి ఇక్కడ రేణుని కూడా త్వరగా రెడీ చేస్తున్నా. మా వారు కూడా మరోవైపు తొందర పెట్టేస్తున్నారు. సాయంత్రం అయిపోతుంది, చీకటి పడితే మళ్ళీ బాగోదు, కొంచెం తొందరగా రెడీ చేయని. ఎంత రెడీ చేసినా చిన్న కుంకుమ పెట్టామంటే మాత్రము ఎక్కడ లేని అందం వచ్చేసిద్ది ఆడపిల్లకి. ఇక్కడే నేను రేణుకి సాత్వికకి ఇద్దరికి కూడా చిన్నది అయితే కుంకుమ అయితే బొట్టు పెట్టానండి. నెక్స్ట్ ఏమో ఇంకా మెడలో జ్యువెలరీ ఉంది కదా, అవి అయితే వేస్తున్నాను. పాపిడి బిళ్ళ తినికి పెట్టాల్సింది తనకి పెట్టాను, కానీ పర్వాలేదు బాగానే ఉంది ఇద్దరికి కూడా. అంటే అది కొంచెము బిల్ అనేది పెద్దగా వచ్చిద్ది అనమాట, ఇదేమో చిన్నగా వచ్చిద్ది. ఇది సాత్వికగా పెట్టి అది రేణుకి పెడదాం అనుకున్నా, కానీ ఈ హడావిడిలో మొత్తం కూడా అయితే తారుమారు అయిపోయింది. కానీ బాగానే ఉంది, రేణుకి ఇవి కూడా బాగానే సెట్ అయినాయి. వీళ్ళని రెడీ చేసేయడం ఎంత తొందరగా అయిపోతే మా వారు తీసుకెళ్ళి ఫోటోలు తీపించేద్దాం అన్నట్టున్నారు. మళ్ళీ ఎక్కడ మొత్తం జడ మొత్తం కూడా చెడగొట్టుకుంటారని అయితే మాకు ఇంకోవైపు భయం ఉండే. పూల జడ వేయడం అంటే ఏందో అనుకున్నాను, కానీ దగ్గరగా అయితే ఈరోజు చూశాను. నిజంగా అరటి మట్ట మీద వేయడం చూశాను, నేరుగా జడకి వేయడం కూడా చూశాను. అలానే మీకు కూడా రెండు విధాలుగా కూడా చూపించానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, నేరుగా వేస్తే కొంతమంది ఉంచుకోరనమాట. మనకి ఇసుకొచ్చేసిద్ది వేసే వాళ్ళకి. ఇక్కడ చూసారా వీళ్ళు ఆవులిస్తున్నారు, నిద్ర కూడా వచ్చేసింది. అంటే ఉదయం నుంచి నిద్రపోలేదు, ఇక్కడెక్కడే అలా తిరుగుతూ ఆడుతున్నారనమాట. తీరా జడ వేసేసాను, అంత అయిపోయింది అనేసరికి ఇంకా నిద్ర ఆవహించినట్టుంది. ఇక్కడ వడ్డానం అయితే ఒకటే ఉంది. నేను రేణుకు పెట్టేసరికి సాత్విక చూసి నాకు కూడా పెట్టమ్మా అంది. ఇంకా రేణు అంటే కొంచెం ఊరుకునిద్ది, కానీ సాత్విక అట్లా కాదు కదా. రేణుకి తీసేసి మళ్ళీ సాత్వికకి అయితే పెట్టాను. ఇక్కడేమో మా చిన్నమ్మ ఒకటైతే చిన్నదైతే తీపించేసింది, అది తీసేసి దాని ప్లేస్లో అయితే ఇలా ఒక చిన్న నెక్లెస్ లాంటిది అయితే వేసాము. రెండు బాగా పెద్దగా హెవీగా అయిపోయిందని చెప్పి తీసేసింది. నాకైతే బాగానే అనిపించింది, కానీ వాళ్ళేమో తీసామన్నారు. అది తీసేసి ఇలా చిన్నగా నెక్లెస్ లాంటిది వేసాము. ఇంకా సాత్వికకి అయితే తనకి పూల జడ ఎత్తడానికి అవ్వట్లేదు కదా, అందుకని హుక్కున్నవి అయితే రెండు నా దగ్గర ఒకటి, అలానే వేరే మా వదిన వాళ్ళ పాపదైతే ఒకటి తీసుకొచ్చి అయితే మెడలో వేశాను. సాత్వికకి అయితే ఇలా రెడీ చేశాను. మెడలో ఉన్నది ఒకటే ఉంచాల్సింది, ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ మెడమొయ్యి ఒకటి పెట్టాను. ఇంకా అది బాగానే ఉందిలే ఉంచులని అయితే మా పిన్ని వాళ్ళు అన్నారని చెప్పి ఉంచేసాను. అదేమో ముందరికి జారి వచ్చేస్తుంది. ఇంకా నేను కొంచెం మెడమొయ్యే అదే కొంచెం బిరుగా పెట్టినట్టయితే ఇంకా బాగుండే. దానికి ఏమో పాపం నిద్ర వచ్చేస్తుందని చెప్పి మొబైల్లో ఫోన్లో బొమ్మలు పెట్టి అయితే ఇచ్చేసాము. ఇంకా దీన్ని ఎంత రెడీ చేసినా ఇది తిప్పుడులకి ఇదిగో నాకైతే ఒకటికి 2 సార్లు రెడీ చేయాల్సి వచ్చింది మా బొడ్డదాన్ని. చిన్నపిల్ల కదా, పైగా జుట్టేమో పల్చన అస్సలు ఉండట్లేదు. ఆ పాపిడి బిళ్ళ అయితే ఎంత పెట్టినా సరే జారి వచ్చేస్తుంది. అప్పటికి పిన్స్ ఉంటాయి కదా పూలు పెట్టేవి, ఆ పిన్ను పెట్టి దానికి పెట్టాను అనమాట. అప్పుడు అయినా కొంచెం ఆగిద్దని, అయినా సరే అసలు ఉంచట్లేదు, జారి వచ్చేస్తుంది.
ఇక్కడేమో గోల్డ్ రంగు కూడా తీసుకొచ్చాను ఆ రోజు, అవి కూడా ఒకవైపు అయితే పెడుతున్నారు. ఫైనల్లీ అయితే ఇలా అయితే రెడీ చేసామండి. ఇంకా లాస్ట్లో మా బుడ్డది మాత్రం నాకైతే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది అనుకోండి. ఇంత కష్టపడి రెడీ చేస్తేనేమో ఒక ఫోటో వీడియో తీసుకుంటానమ్మా చక్కగా ఉండంటే మా బుడ్డది అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఫోన్లో బొమ్మలు కావాలి, లేదంటే నిద్ర వస్తుంది, రెండే మాటలు పట్టుకొని ఊగుతుంది. నాకైతే ఎంత చెప్పినా, నేను మా వారు ఎంత చెప్పినా సరే, అబ్బే అసలు చూశారు కదా ఎన్ని మెలుకులు తిరుగుతుందో, ఇది తిరిగే మెలుకులకి ఆ జడ కూడా అలాగా వెనక్కి వెళ్ళిపోతుంది. రేణు అప్పటికే అదని ఇదని చెల్లి అలా ఉండి ఇలా ఉండని చెప్తుంది, కానీ కొంచెం పర్వాలేదు. ఇంకా ఇక్కడే అలా ఉంది, ఫోటో స్టూడియోకి వెళ్తే అసలు ఉండిద్దా ఉండదా అనుకున్నాము. అంటే ఇంటి దగ్గర అప్పటికే సాయంత్రం అయిపోయింది. వీళ్ళకి ఇంటి దగ్గర ఒక చిన్న వీడియో తీసుకుంటే మళ్ళీ స్టూడియోకి వెళ్ళొచ్చు. అటు నుంచి బైక్ మీద కదా వచ్చేసరికి ఎలా ఉండిద్దో ఏమో అనుకొని వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో తీసుకుంటాను అన్నాను. చివరికి మా వారు బుడ్డదాన్ని ఎలా ఒకలాగైతే ఒప్పించారు. సో ఇదైతే రేణు జడ అండి. రేణు జడ మాత్రము చక్కగా వచ్చింది. అంటే చుట్టూలాగా వేసాం కదా, ఇక్కడ సాత్వికద అయితే మేము టాకాలు వేయలేదు కాబట్టి ఇంకా వంకర అయిపోయింది. పైగా ఇది తిప్పే తిప్పుళ్ళకి చెప్పాను కదా అస్సలు ఉండదు. ఇంకా కింద జడగంటలు అయితే ఖచ్చితంగా కనిపించాలి, అప్పుడే జడ అయితే అందం వచ్చింది. సో ఇవి పూల జడలు. వాళ్ళ డ్రెస్సులకి కానీ జడలకి కానీ నాకైతే బాగా మళ్ళీ ముచ్చటగా ఉన్నారనమాట. ఇక్కడేమో కొన్ని అటు ఇటు స్టిల్స్ పెట్టి అయితే నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఫోటో స్టూడియోకి వెళ్తే ఎలా ఉండిద్దో కదా, వాళ్ళు పెట్టే స్టిల్స్ అవి మనకి తెలియవు. ఇక్కడేమో పూల జడ వేసిన పెద్దమ్మ వాళ్ళు అయితే చిన్న 2 బిందెలు కూడా తీసుకొని వెళ్ళండి అని అయితే అన్నారు. అంటే బిందెలు పట్టుకుంటూ ఇద్దరితో ఫోటో అయితే తీపిమన్నారు. అలానే పైన ఏదైనా నెట్ క్లాత్ వేస్తూ జడ మీద వేస్తూ కూడా ఫోటో అయితే తీయమన్నారు. కానీ నా దగ్గర నెట్ క్లాత్లు ఏమీ లేవు. పైగా మా వారు పెట్టే హడావిడికి నాకు ఇంకా అవేవి అసలు గుర్తే రాలేదు సరిగ్గా. అంటే ఉన్నాయి క్లాతులు, కానీ వెతికేంత టైం అయితే ఇవ్వలేదు. అంటే ఎక్కడ సాయంత్రం అయిపోద్దని ఇక్కడే ఒకవైపేమో మా నాన్నమ్మ ఇక్కడే పొద్దుగూకేటట్టు ఉందిలే, మీరు ఇంకా నిద్రపోతారని అయితే కంగారు పెట్టేసేవారు. అందుకని ఇంకా వెంటనే ఇక్కడ వీడియోలు తీయగానే అలా బైక్ ఎక్కించేసి అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంటి దగ్గర మారం చేసింది కానీ స్టూడియోలో మాత్రము చాలా చక్కగా మాటింది, అదొక్కటి చాలు. ఇక్కడే రాగానే ముందు రేణుకి చెవులు కొంచెం బోసుగా ఉన్నాయని చెప్పి అతికించేవి మామూలుగా ఉంటాయి కదా ఒత్తేవి, అవి అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇంకా ఇక్కడైతే కొన్ని స్టిల్స్ అయితే వాళ్ళు అయితే చెప్తూ ఉంటే ఆ స్టిల్స్ బట్టి మేమైతే వాళ్ళని కొంచెం నిలబెట్టి ఫోటోలు అయితే తీసాము. మొత్తం ఒక 6 ఫోటోలు అయితే తీసుకున్నాము. కాకపోతే అవి ఇవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది అన్నారు. ఇక్కడేమో బుడ్డది అసలు ఇంటి దగ్గర ఏడ్చింది. ఇక్కడ ఏమైనా కోఆపరేట్ చేసిద్దా చేయదని అయితే చాలా భయపడ్డాం, కానీ ఇంటి దగ్గర మరేం పురుగు కదిలిందో కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం బాగానే ఉంది. నాకు ఇక్కడ వీళ్ళ స్టిల్స్ అన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే రేపు పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఈ ఫోటోలు తీసుకొని ఎంత ఆనందపడతారో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనమైనా సరే మన చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏవి చూసినా సరే మన ఫేస్లో అది ఏదో తెలియని ఒక ఆనందం అయితే వచ్చేస్తుంది కదా, అలానే రేపు వీళ్ళకి కూడా. అందుకనే మేము ఇంత కష్టపడి వీళ్ళ చిన్నప్పుడు మెమోరీస్ ప్రతిదీ కూడా చేయాల్సిందల్లా చేస్తున్నాము. రేపు వీళ్ళు పెద్ద అయ్యాక ఖచ్చితంగా వీటిని చూసుకొని ఆనందపడతారు. ఎందుకంటే పిల్లలకి ఆస్తులు ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి మెమోరీస్ ఇవ్వాలని నేను ఎక్కువగా చెప్తుంటాను. ఇవే అసలైన ఆస్తులు నన్ను అడిగితే. ఎందుకంటే ఆస్తులు ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ ఇలాంటి జ్ఞాపకాలని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకైతే మనం ఇవ్వలేం కదండి. అలానే ఎవరైనా సరే పూల జడ వేయాలంటే మాత్రము ఫస్ట్ ఎవరైనా వేసేటోళ్ళు కరెక్ట్ వాళ్ళని అయితే చూసుకోండి. ఇంకా లేదు కుదరదంటే బయట మనకి ఈ పూల జడలు అనేవి రెడీమేడ్ కూడా అమ్ముతుంటారు, అది తీసుకొచ్చి మనం ఇంటి దగ్గరే పిల్లలకి వేసుకోవచ్చు. అలానే ఇలా జడ వేయాలి అనుకుంటే మాత్రం ఒక సగరం ఒకటి ఉండి జడగంటలు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇంకా మిగతాయి మన ఇంట్లోనే ఉంటాయి కదా, సో ఒకసారి ట్రై చేయండి. అమ్మయ్య, ఇంటికైతే వచ్చేసామండి. మొత్తానికి పూల జడ వేయాలన్న నా కోరిక అయితే తీరిపోయింది. ఇంకెక్కడ రాగానే బుడ్డదైతే జడ తీసేమని అయితే గోల, నిద్ర వస్తుందంట. అలానే ఎక్కడ నిద్రపోయిద్దని చెప్పి మా అక్కయ్య వాళ్ళ పాపకు అయితే కొంచెం అన్నం పెట్టి ఇచ్చాను తినిపిమని.
తను ఒకవైపు తినిపిస్తూ ఉంటే మరోవైపు ఏమో నేను ఆ జడంతా కూడా ఎప్పదీస్తున్నా. గాజులు తీస్తే అసలు ఊరుకోవట్లేదు. మళ్ళీ ఎందుకులే నేను తీస్తానులే గాయత్రి వేసేసానైతే చెప్పాను. ఇక్కడ నేను ఫోటోలు వచ్చిన తర్వాత నేను ఎలా వచ్చాయనేది చూపిస్తానులేండి. వాళ్ళు కొంచెం టైం పట్టిద్ది అన్నారనమాట. పూల జడ వేయడమే కాదండి, అది తీయడం కూడా చాలా కష్టము. నాకైతే మాత్రం అసలు ఎక్కడ హెయిర్ కట్ చేసేతనేమో అని భయమేసింది. మొత్తానికి నెమ్మదిగా ఇప్పదీసేసాను. అంటే ఇది అరటి మట్టి మీద వేసింది కదా, కొంచెం బరువుగా ఉంటుందంట. అందుకనే రాగానే అయితే తీసేసి ఇద్దరికి కూడా అయితే మంచిగా స్నానం చేసేసాను. అంటే కొంచెం చేదరగా ఉండిద్దిగా పొద్దున్నుంచి అసలు బొమ్మల్ని చేసినట్టు చేసేసాము. మా పిన్ని వాళ్ళేమో ఇంటికి వచ్చాక వాళ్ళకి దిష్టి అయితే తీసేయమన్నారు. మరి ఇంత మంచిగా రెడీ అయితే దిష్టి తగలదా చెప్పండి. అందుకని స్నానాలు చేసినప్పటిని ఇద్దరికి కూడా గల్లుప్పు ఎండుమిరపకాయలు పెట్టి దిష్టి అయితే తీసేసాను. ఇప్పుడు మళ్ళీ పూర్ణిమని తీసుకొని గుంటూరు వెళ్ళాలి. అంటే తనని ట్రైన్ ఎక్కించాలని చెప్పాను కదండి. ఇంకా మా వారు ఒకరనమాట. ఇంకా ఆడపిల్ల కదా, నువ్వు రా ఇద్దరం వెళ్దాము, అటు నుంచి ఇద్దరం వచ్చేద్దాము ట్రైన్ ఎక్కించేసి అన్నారు. అందుకని ఇక్కడ పిల్లలకైతే వాళ్ళకి త్వరగా అయితే స్నానాలన్నీ కూడా చేయించేసి మేము కూడా ఇంటికడే అన్నం వండేసాను. ఉదయం పప్పుచారు చేశాను కదా, అంటే లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. సో పప్పుచారు ఉంది, అప్పుడే లేపేసి ఇంటి దగ్గరే భోజనం చేసి గుంటూరు అయితే బయలుదేరాము. అప్పుడు నేను ఇంకా వీడియో ఏమీ తీయలేదు, నైట్ కదా. సో ఇలా అయితే ఈరోజు అయితే అంతా గడిచింది. ఇక్కడ సాగిరి సరిపోయిందంటే మళ్ళీ గుంటూరు వెళ్ళి వచ్చేసరికి ఇంకా పీకిపోయాము. మొత్తానికి పూల జడ వేయాలన్నా నా కోరిక అయితే నెరవేరిపోయిందండి. నిజంగా మా పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళు కానీ ఏమైనా విసిగించుంటే మాకు అసలు వేయడానికి అసలు అవకాశమే ఉండేది కాదు. నిజంగా వాళ్ళ ఓపికకే మెచ్చుకోవాలి. మొత్తానికైతే పూల జడలో మా పిల్లల్ని చూసేసరికి మేమైతే చాలా హ్యాపీ అయిపోయాము. మా వారైతే మరిన్ని అసలు నిజంగా ఎంత ముద్దుగా ఉన్నారో. మా దిష్టి సగం తగిలి ఉండిద్దేమో అనుకున్నాను, అంత చక్కగా ఉన్నారు. ఏదైనా సరే పిల్లల్ని ఇలాంటి పూల జడలో చూస్తే చాలా హ్యాపీగా ఉండిద్ది కదండి. ఇంకా ఈ ఫోటోలు అవి మా వాళ్ళకి పంపించేసరికి వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా ఈ మీలో కూడా ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసి చూడండి. చెప్పాను కదా, బయట జడ అయినా సరే కొనుక్కొచ్చి అలాగ వేయండి, బాగుంటుంది. సో మొత్తానికి నా కోరిక నెరవేరిపోయింది. ఇంతకీ మా బుట్ట బొమ్మలు ఈ పూల జడలో ఎలా ఉన్నారో చెప్పడం మర్చిపోకండి. పూల జడలు వేయాలంటే మాత్రము మే నెలలో సమ్మర్లోనే వేసుకోవాలి. అప్పుడు మల్లెపూలు చాలా తక్కువ రేటు ఉంటాయి అన్నమాట. డబ్బా వచ్చి 40-50 రూపాయలే ఉండిద్ది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. నేను తీసుకున్నప్పుడు 180 ఉంది. 2 డబ్బాలు అయితే తీసుకున్నాను, ఇద్దరు కాబట్టి. అదే ఒక్కలైతే ఒక డబ్బా సరిపోద్ది, చిన్నపిల్లలు అయితేనే. అదే పెద్దోళ్ళు అయితే మాత్రము డబ్బన్నర అలా అయితే పడతాయండి. ఎందుకంటే మే నెలలో పూలు తక్కువగా ఉంటాయి కదా, సో అందుకు ఎక్కువగా సమ్మర్లోనే వేసుకుంటారు పూల జడలు అనేవి. నేను అలానే ప్లాన్ చేసుకున్నాను, కానీ మే నెల కాస్త జూన్ నెల అయిపోయింది. పువ్వులు రేటు కూడా పెరిగిపోయాయి. ఇంకా ఉంటే ఇంకా ఏడ పెరిగిపోతాయి అని చెప్పి ఇప్పుడు ఈ పూల జడలు కూడా వేసేసాను. సో ఇదన్నమాట అండి, పూల జడలు అయితే ఇంటి దగ్గర వేసుకుంటే ఇలా ఉంటుంది. మీకు ఒక మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇంటికి మా చిట్టి తల్లులు ఈ పూల జడల్లో ఎలా ఉన్నారో చెప్పడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి. మా చిట్టి తల్లుల కోసమైనా సరే మీరు ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలానే ఈ వీడియో మీకు మంచిగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. ధన్యవాదాలు.